శ్రీ కంచి పరమాచార్య లీలలు, అద్భుత సంఘటనలు, భక్తుల అనుభవాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వారు ముందు నేలపైన బుట్టలలో నానా రకములైన పళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు అది ఆశ్వయుజ మాసం. ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. మహాస్వామివారు ఆ పిల్లని పిలిచి, ఇక్కడున్న పళ్ళలో నుంచి నీకు నచ్చిన ఒక పండు తీసుకో అని అన్నారు. అక్కడున్న బుట్టల్లో పైనాపిల్, యాపిల్, ద్రాక్ష, జామ, కమలాలు ఉన్నాయి. కానీ ఆ పిల్ల నాకు మామిడి పండు కావాలి అని అడిగింది. అది మామిడి పళ్ళ కాలం కాదు, మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కూడా కాదు. మహాస్వామివారు ఆలోచనలో పడ్డారు. వేదపురి, మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మొట్టూరు స్వామి దగ్గర కనుక్కో అని అన్నారు. తరువాత వారు ధ్యానంలోకి వెళ్ళారు. స్వామివారు 2 నిమిషాల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్టి చేత పట్టుకొని 2 భక్తులు వచ్చారు. ఆ పళ్ళెంలో 2 పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి. మహాస్వామివారు కళ్ళు తెరిచారు. వారు ఆ చిన్న పిల్లని పిలిచి వాటిని తీసుకో అని చెప్పారు. ఆ పిల్ల ఆ పళ్ళ నుండి ఒక మామిడి పండును తీసుకుంది. వేదపురి తిరిగి వచ్చి మామిడి తాండ్ర కూడా లేదు అని చెప్పి ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోయారు. అరేరే, ఈ కాలంలో మామిడి పండు ఎలా వచ్చింది అని మహాస్వామి అడిగారు. పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామి వారితో, పెరియవా, మామిడి పళ్ళ గురించి తలుచుకున్నారు, అవి వచ్చాయి అని అన్నారు. పరమాచార్య స్వామి వారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని భక్తుడు అనుభవాన్ని పంచుకున్నారు. కానీ తరువాత చూస్తే ఆ మామిడి పళ్ళను తెచ్చిన ఆ తెలుగువారు మాకు ఎక్కడా కనబడలేదు. బహుశా మా మాంసనేత్రాలకు కనబడిన చోటకి వెళ్ళిపోయారేమో. కంచి పరమాచార్య అద్భుత లీలలు ఈ విధంగా ఉంటాయి. మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.